ఫిఫ్త్ నుండి 10th వరకు ఇక్కడనే చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాకతీయ కాలేజ్ నిజామాబాద్, సెకండ్ ఇయర్ విజయ్ కాలేజ్ ఇక్కడ అమ్మూరు. తర్వాత పరిస్థితులు బాగలేక ఓపెన్ డిగ్రీ చేశాను. 2007లో మ్యారేజ్ అయిందా. మ్యారేజ్ ఒక పాప బాబు. మా హస్బెండ్ ఒకటి ఇంటర్ వేస్తారు హైదరాబాద్లో. పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 8th 6th క్లాస్. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 1/4లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో. ఓ మీరా మా అందరి కల నీవెగా, మా ఎదలో నీవెగా. ముగ్గురు పిల్లలు, ఒక బాబు 10th క్లాస్, ఒక బాబు 8th క్లాస్, ఒక బాబు 6th క్లాస్. 6th క్లాస్ అంతే. నమస్కారం. 6th నుంచి ఇక్కడ 10th దాకా మాకు అందరికంటే ఎక్కువ మాకు బాధ బాగుంటుంది. మాకు చెట్లు, పాములు, గుట్టలు, వర్షం పడితే ఎట్లా రావాలో ఉంటుండే. పాపం అప్పుడు ప్రభాకర్ సార్ ఉండే. ఒకరోజు చెరువు తెగిపోయింది, రావాలంటే ఇబ్బంది. అప్పటికే 3 రోజులు అయిపోతుంది, ఎవరు దొరకొచ్చేటట్లేదు. కొంచెం తక్కువైతే వచ్చినాం, మామూలు అవుతున్నాయి. ఆ సార్ ఏం చేసిండు, మాకు 15 రోజులు అటెండెన్స్ వేస్తామా రాకండి.
వారం రోజుల్లో కొంచెం తగ్గిపోయింది వచ్చింది. ఇప్పుడు రోడ్డు అప్పుడా చెప్పులు వేసుకున్నా నడది, చేతులు పట్టుకోవాలా, ఏ టైం ఏమొస్తుందో ఎక్కడి నుంచి ఏ తుఫాను వస్తుందో నా కట్ట మీద పోగా భయం అవుతుంది. ఏం చేద్దాం, ఇలాంటి పరిస్థితులు వచ్చినాం. సార్లు కూడా మాకు బాగానే చెప్పడం అవుతుండే. ఇంతవరకు ఇంత ఫ్రెండ్స్ ఉన్నా కానీ మన అందరిది మంచిగా ఉండేవాళ్ళం. మంచిగా వాళ్ళు రెస్పెక్ట్ మనకిచ్చిర్రు, మనకు ఇప్పుడు మనం వాళ్ళకి ఇస్తుంటుంది. ఎంత లోపల ఉన్నా కానీ మీదికి మాట్లాడలేకపోతున్నాం. ఏదో అనుకుంటాం, ఇంట్లో కూర్చున్నప్పుడు మేము పోతున్నాం, పోయిన తర్వాత నా ఫ్రెండ్స్తో ఇట్లా మాట్లాడాలా, సార్లతో అట్లా మాట్లాడాలా అనుకున్నాం. ఇప్పుడు నాకు అక్కడ అనుకున్నా కానీ ఇక్కడికి వస్తేనే తడబడుతున్నాం. ముఖ్యంగా పాపం సార్ వాళ్ళు అయితే బాగా నేర్పిండే. ఈ సార్కి అయితే నేను చిన్నప్పటి నుంచి తెలిసే. సార్ నా పరిస్థితి కూడా మధ్యాహ్నం నాది కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయింది. నేను కూడా 10th దాకా ఇక్కడనే చదువుకొని ఇంటారు. గోదావరి నవనీత, మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు, గోదావరి కదా, వాళ్ళు మనం ఇంటర్ చేసాము. తర్వాత నేను కూడా మానేసిన, ఓపెన్ డిగ్రీ చేసిన. ఓపెన్ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ నేను మా ఊళ్ళోనే ఒక 10 సంవత్సరాల పిల్లలకు స్కూల్ చెప్పుకున్నాను. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. ఇలాంటి పరిస్థితులు బాగాలేక రోడ్ నడవడానికి ఇబ్బందిగా అయిపోయి మానసికంగా మేము కూడా మొత్తం బాడీ వీక్ అయిపోవడం పెట్టింది. బంద్ చేసినాం. అవి తెలుసు మాకు. ఒకసారి బాలరాజు కూడా ఒకసారి ఇక్కడ ఆనంద షాపింగ్ మాల్ అక్కడ నిజామాబాద్ ఎక్కడ కలిశారు. అక్కడ శేఖర్కి అయితే ఎప్పుడు కలుస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు కూడా అందరి గురించి అడుగుతుంటే నేను చేయంగలకు రాగానే వీళ్ళు మంచిగా ఉన్నారా, వాళ్ళు మంచిగా ఉన్నారా అని అడగడం జరుగుతుండే. సార్ వాళ్ళు కూడా బాగానే చెప్తుండే. సార్ ఒకటి ముఖ్యంగా అందరూ మర్చిపోయారు, సంచాయిక వేసినుండే సారు. అప్పుడు డబ్బులు పొదుపు చేయమంటుండే, మనకు ఇంట్లో ఇవ్వడమే ఎంత కష్టంగా ఉంటుంది. పాపం అందరికి తగ్గుతుండే సార్. అనంగా వెళ్ళిపోయేదాకంటే ఒక 200 300 అయినాయి అందువంతా చేసేదానికి. అట్లా సార్ కూడా బాగా చెప్తాడు. మా అన్నయ్య ఇక్కడ చదువుకున్నారు, రవికుమార్ అని, రామ్మూర్తి సార్ అంటే ఇప్పటికి కూడా ఫోటోలు ఉన్నాయి, సుదర్శన్ సార్ గారి ఉన్నాయి. ఎప్పుడు అది గుర్తుకు రాగానే అవి తీసుకుంటారు, చూసుకుంటారు. అలా నాకు 3 పిల్లలు. ఒక ఆయన 8th క్లాసు, ఒక ఆయన 4th క్లాసు. ఇప్పుడు ఇంకా బాబు వెళ్తలేడు, 3 years మొన్ననే పడ్డాయి. మా సారు మొన్ననే దుబాయ్ వెళ్ళాడు. అన్ని వర్క్ చేస్తాను. నా పేరు ఇక నేనైతే వీడియోలో ఏదైనా చెయ్యాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఇక మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాయిరాలు వాడి నుంచి మేము కూడా కానీ దుబాయ్ వెళ్ళాడు. కానీ అందరికన్నా ముఖ్యంగా మేడం బాగా చెప్తుండే ఎట్లా ఉండాలా, ఆడపిల్ల అంటే ఏ క్రమశిక్షణ ఉండగా మేడం ద్వారా చేసినాం. అప్పటికి ఇప్పటికీ మేడం లాగానే ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా సిస్టమేటిక్ అంతే. నాకు 2 బాబులు. ఒక బాబు ఏమో 8th క్లాస్, ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లోనే అవుతుండు. చిన్న బాబు 3rd క్లాస్, ఇక్కడ ప్రైవేట్ స్కూలే అవుతుండు. అయితే నేను చదువుకున్నది ఇక్కడ చేయంగల 7th క్లాస్ దాకానే. ఏదో ఇట్లా వచ్చి అట్లా పోతుంటుంది. ఎందుకు పోతుంటున్నా అంటే అప్పుడు పరిస్థితులు బాగాలేక ఫ్యామిలీ చూసుకోవాలా, చేయాలా. మా నాన్న చిన్నప్పుడే మా అన్న టీచర్ కాలు బాగుండదు టీచర్ అయితే అప్పుడు 15 రూపాయల గడికి కళ్ళతందు పోతుంటే ఇక్కడికి వస్తుంటే 5 సంవత్సరాలు పడకలు చదవకుండా. కానీ చాలా కష్టపడి 2 బాబు పడకల 5th దాకా. స్టార్టింగ్లో పడకలే అదినా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేను చదివింది 7th క్లాసే. కాకపోతే ప్రైవేట్గా ఫీజు కట్టి నేను SSC ఇంటర్ పాస్ అయినా. అప్పుడు వ్యవసాయం చేస్తుంటాను మేడం. 15 రూపాయల కాడికి ఇట్లా పొద్దున్న దాకా పోయి నైట్ చదువుకుంటూ భగవంతుడి దగ్గర ఇంటర్ పాస్ అయినా. 3 సార్లు ఎగ్జామ్ రాసిన, ఏది కానిస్టేబుల్. ప్రతిసారి 1 మార్కులో పోయింది. మా అన్న కోసం అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు ఫారెన్ పోయి మా అన్నని చదివించిన. మా అన్న హిందీ పండిత్ చాలా కష్టపడ్డాడు. మా అన్నకు అవకాశం నాకు రాకున్నా గవర్నమెంట్ మా అన్నకన్నా రావాలని మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డా. ప్రతి ఒక్కళ్ళు మనం కూడా ఏం చేయాలంటే మనకు తోచిన గారికి మంచి పనులు చేయాలా, మంచిగానే ఉండాలా.
అన్ని రకాల మనకు భగవంతుడు సహకారం ఉంటుంది. విద్యార్థులు అలాగే ఉపాధ్యాయ బృందానికి మరోసారి స్వాగతం. అయితే మీరు కొంచెం సైలెంట్గా ఉంటే మనం తొందరగా కంప్లీట్ చేసుకుందాం. మరి వారి అమూల్యమైన సందేశాన్ని వారికి అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. బెస్ట్ అడ్మాస్టర్గా, ఒక స్ట్రిక్ట్ అడ్మాస్టర్గా, ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గా పేరు సంపాదించుకున్నటువంటి నాకు కూడా మార్గదర్శి, నాకు కూడా గురుకులు నేను సుదర్శన్ రెడ్డి సార్, సేమ్ రామ్మూర్తి సార్. ఒక పంక్చువాలిటీ సార్ ఇక్కడ చేస్తున్న ఆ టైంలో నేను లేను, అప్పటి నేను బయలుదేరాను ఇక్కడ సుర్బియాలో. ఒక పంక్చువాలిటీ, ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అటువంటి ఉపాధ్యాయుడు. తర్వాత నాకు నడుపుల నుంచి ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి సారు రంగస్వామి సార్. నేను ఇక్కడ రావడానికి కారణం సార్ రంగస్వామి సార్. నడుపుల్లో చాలా పేరు ఉంది సార్కి. ఇక్కడ చూసిన తర్వాత కూడా అంతే స్థాయిలో పేరు సంపాదించారు. పెద్దలు ఎల్ గంగారాం సార్, ఆయన ఈ ప్రాంతంలో చాలా వర్క్ చేశాడు, చాలామంది శిష్యులు ఉన్నారు. ఒక నాకు గర్వకారణం గర్వకారణమా దురదృష్టమా అని అలా కొడుకు చదువు చెప్పిన నాకు అత్యంత ప్రియమైనటువంటి స్టూడెంట్ కృష్ణయ్య, అలా కొడుకు ఎల్ కృష్ణయ్య. వాడితో నేను స్కూల్ పెట్టించిన సార్ కూడా ఉన్నాడు. నేనే స్కూల్ పెట్టించిన. దాదాపు 400 నుంచి 500 మంది పిల్లలు ఉండే ఆ స్కూల్లో. దురదృష్టం కావచ్చు, వాళ్ళు లేడు ఇప్పుడు. నాకు అప్పటి నుంచి నడుపుడు అంటే ఒక రకమైనటువంటి ఏవగింపు. అత్యంత ఇష్టమైనటువంటి వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ పోతే ఆ బాధ అది వేరే ఉంటుంది. మేడం బొక్కలు అంటేనే అందరు బొక్కలు విరిగేటట్టు కొట్టకపోయినా కానీ కొట్టినంత పనిచేసేటటువంటి మాటలు మేడం అహల్య గారు. మీ అందరిని చూస్తూ ఉంటే ఒక పెళ్ళికి వచ్చినట్టు, ఒక ఏది వాయనానికి వచ్చినట్లు ఇంపార్టెంట్ ఉంది. ఇంకా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు, వల్ల ఇదే ఇంపార్టెంట్. నా జీవితంలో ఇంతకంటే ముఖ్యమైనటువంటి దినము పెళ్లి చేసుకున్న దినాలనే కదా. అయినా అవన్నీ మర్చిపోయి ఇంట్లో సర్ది చెప్పుకొని, ముఖ్యంగా పాపమ్మ ఆడబిడ్డలు ఇంట్లో సర్ది చెప్పుకున్నారు. పోవాలి, మేము కలవాలి, ఆఫ్టర్ 25 years మేము కలవబోతున్నాం అని చెప్పేసి మీరు అలాగే నిరంజన్ ఎట్టంటే నడుస్తారు. మీరే ఇక్కడ ఈ కార్యక్రమానికి మీరు ఎంత ఉత్సాహంతో అయితే ఎప్పుడైతే తెల్లారుతుందో, ఎప్పుడైతే పోతామో, మీకు ఎంతైతే ఉత్సాహం నాకు కూడా
పోవాలి పోవాలి పోవాలన్నటువంటి తపన ఉండే ఈ శుభ సందర్భంగా మరి మనతో ఉన్నటువంటి పెద్దలందరికీ మీకు శుభాభివందనాలు. మీ అందరికీ జీవితంలో ఇంతకంటే ఇంకా ఇవన్నీ ఒక్క లెక్క లేవు కదా. ఇంట్లో అన్నదమ్ములు ఒకడు పెద్దోడు చిన్నోడు ఉంటాడు కదా. అమ్మ తండ్రి తల్లి వంచేటప్పుడు ఒక మాసం ఎక్కతక్కైతే కొట్లాటలు సురై అది ఇల్లు దాటి ఎటో వెళ్ళిపోతుంది. జీవితంలో అందరూ ఒకే రకంగా ఉండరు. హెచ్చు తగ్గులు అది సహజం, జీవితం అది. లేకుంటే మనము దేవుణ్ణి యాద్ చేయకపోతుంటాం. అందరి పరిస్థితులు ఒక రకంగా ఉండవు. ఇక్కడ ఇంత సంతోషంతో వచ్చిందంటే దాని వెనకాల చాలా బాధలు ఉన్నాయి. ఆ బాధలు నేను అర్థం చేసుకోగలుగుతా. అయినా కలుసుకుంటా నా మిత్రుని చూస్తా, ఇవాళ మా ఫ్రెండ్ను చూస్తా అన్నటువంటి ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నాకు 2-3 చిన్న విషయాలు చెప్పాలి. ఇందాక అందరితో చెప్తా పోయినా నాకు ఇక్కడికి నేను యాక్చువల్గా ఎస్జిటి టీచర్ని. ఇక్కడ బాలకిషన్ గారు ఇక్కడ ఉండి మాట్లాడితే మేము టీచర్లను కూడా పనికిరాలి. ఏమంటారు సార్? వాడు అంత చక్కగా మాట్లాడతాడు అని అంటే ఇంకా మేము అది ఏం చేసి ఫియర్ లేదు. మాట స్పష్టంగా చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా అంత చక్కగా మాట్లాడుతున్నాడు. నేను వాడు బాగా డేర్ పర్సన్. క్లాస్లో అల్లరి చేసేది వాడు ఒక్కడు. వాడితో లొల్లులు చూరు ఎంతన్నా కొట్టు వాడు ఇస్తుండే, చేయిస్తుండే, వీపిస్తుండే. మళ్ళీ ఒక్క కాంప్లైంట్ ఉండకపోతుండే. వాడు వాళ్ళ ప్రోగ్రామ్ చేస్తుంటే నేను నిజంగా ఐ విల్ అప్రిషియేట్ యూ. ఈ కార్యక్రమాన్ని జరపడానికి గత 20 దినాల నుంచి ఒక టీం కష్టపడుతుంది. ఆ టీం మా ఇంటికి వచ్చింది. మా ఇంట్లో దాదాపు ఒక 40 నిమిషాలు గడిపిండు వాళ్ళు. వాళ్ళ తపన, వాళ్ళ ఆరాటము, వాళ్ళ ఆలోచన, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, గిదెట్లా సార్, గదెట్లా సార్, మా ఇంట్లో కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఇలాంటి కార్యక్రమం కోసం మీరు మెంటల్గా, ఫిజికల్గా, ఎకనామిక్గా అన్ని రకాలుగా ఎంత కష్టపడితే ఇవాళ కార్యక్రమం అయిందో ఇంకా మనం స్పెషల్గా చెప్పే అవసరం లేదు. ప్రవీణ్ వచ్చింది, హైదరాబాద్ నుంచి, నవనీత వచ్చింది, ఇంకా చాలామంది రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిండ్రు. తాళ్ళరాంపూర్ అంటున్నారు, కోన సముందర్ అంటున్నారు, దర్పల్లి అంటున్నారు, అంటున్నారు. చాలా ఇది గ్రేట్. నిజంగా చెప్పాలంటే నేను మొన్ననే మే నెలలో ఒక 3 బ్యాచులు పెట్టినాయి పచ్చాల నడుపులో. 3 బ్యాచులకు రంగస్వామి సారు, పెద్ద సారు, ముగ్గురమే ఉన్నాము. ముగ్గురం ఒక బ్యాచ్కి 89-90 ఆడపిల్లలు చదివిస్తూ ఉంటే, సరే మేము చదువుకునే మా పిల్లల్ని చదివిస్తున్నాము. USA, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. మొన్న 8 దినాల కింద ఆ వీణా ఉంటుంది, వీణా ఆ చిన్న కొడుకుని ఐర్లాండ్ పంపించింది. అంటే ఒకటి ఏంటంటే మేము చదువుకోలేదు సరైనటువంటి చదువు, మా పిల్లల్ని చదివిస్తాం. ఆగేది లేదు, తగ్గేదే లేదు. చదువు డబ్బు కాదు సమాజాన్ని మార్చేది, చదువే. ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యలో ఉన్నటువంటి, అంటే మేమేదో నడిచిపోయింది, అయిపోయింది. ప్రవీణ్ PhD, వాడి కుటుంబ నేపథ్యాన్ని మార్చలే కాక సమాజాన్ని మారుస్తున్నాడు. మామూలు మాట కాదు. అట్లాగే చాలామంది కుటుంబ పరిస్థితులు బాగాలేదు, తల్లి తండ్రి కష్టపడి చదివించినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల చదువుకోలేక తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు. అది అట్లాగే కొనసాగించాలి. Bluetooth mode paired. చూసుకుంటే ఆ చదువు మీ కుటుంబ పరిస్థితుల్ని చక్కదిద్దుతుంది. కాబట్టి మీ పిల్లల్ని చక్కగా చదివిస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఒకటి ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఇంతకంటే ఏం చెప్పేది లేదు, మీరు మాతో సమానం.
ఇంకా ఏంది హెచ్చు తగ్గులు అవన్నీ తర్వాత సెకండరీ. మేము ఇక్కడ గడిపినటువంటి సమయంలో నేను 4.5 years ఇక్కడ ఉన్నా. 4.5 yearsలో సారు సంచయిక పెట్టు అన్నాడు, అదొకటి పని చేసి పెట్టినాను. నేషనల్ గ్రీన్ కోర్ వచ్చింది, అంటే చెట్లు పెంచాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచాలి, ఇది ఉంది అని అన్నాడు. పెద్దసారి ఎట్లా చెప్తే అట్లా మనం పాటించాలి. వినబడుతుందా? మీరే చెట్లు పెంచిండ్రు, ఇక్కడ కనబడే చెట్టు మీ హస్తాలతో పెట్టి మరి మేకలు వేస్తాయి, పశువులు వస్తాయి అని అంటే చెట్లకు పోయి కంప నాటి కంప కొట్టుకొని వచ్చి మీరే నాటింది. అక్కడ నేను లేదు అనుకున్నా, కంపన వాళ్ళ దగ్గర చెట్లు ఉన్నాయి, అవి మనం పెట్టిన చెట్లే. గ్రీనరీకి రీజన్ మీరే. చదువు కూడా మీరు బాగా చదువుకు డిగ్రీ చదివిండ్రు, శిరీష టీచర్ అయింది, ప్రవీణ్ ప్రొఫెసరు, తర్వాత అనేక రంగాలలో స్థిరపడ్డారు. మీరంతా కూడా ఊరికే లేరు, ఇంకా కష్టపడుతూ పిల్లల్ని బాగా చదివిస్తూ ముందుకు పోవాలని నేను ఆశిస్తున్నా. చివరగా నేను ఒకసారి అక్కులూరు పని మీద పోతే మేము ఊర్లో ఎంటర్ అవుతున్నాము. ఒక పిల్లాడు ఊరు దాటి బయటకు పోయి పని మీద స్పీడ్ పోయి ఆగాడు. సార్ అని చెప్పేసి పెద్ద కేకేసి పిలిచాడు. ఈ ఊర్లో అక్కులూరు సంబంధమే లేదు, ఎవరు పిలుస్తారులే అని అనుకున్నా. ఆగేసరికి సార్ మీరు అనుమానం సార్ అంటే నేను గుర్తుపట్టిన సార్ నాది వాడి అనబట్టే. ఏమోరా మీకు తెలియదు, వాడు చెవులు వాడు కదిలించే శక్తి ఉంటుండే వాడి పిల్లాడు. కదిలించండి చూద్దాం మీరు. కదిలించండి సార్. మీరు చెట్టు కింద కూర్చోబెట్టి మాకు ఇంగ్లీష్ చెప్పిన 6th మీరు కొట్టుకుంటే కనిపిస్తుంటే ఇవాళ నేను బ్యాంకులకు పోయి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను సార్, అక్కలూరు ఇల్లరిక మధ్యలో. నా పేరు నర్సరెడ్డి. మీరు ఇంగ్లీష్ చెప్తుంటే 6th క్లాస్లో చెట్టు కింద కూడా చెప్తుంటా ఉంటారు, కరెక్టే. మీరు ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ అంటే నాకు భయము. కానీ ఇవాళ నేను బ్యాంకులోకి పోతున్నా, రిసిప్ట్ రాస్తున్నా, ఎవరికైనా హెల్ప్ కావాలంటే నేనే చేస్తున్నా. ఇంగ్లీష్ అంటే నాకు భయం పోయింది. కావచ్చు బాబు, మరి ఏం చేద్దాం, ఏదో మా పెద్దసారి ఇచ్చిండు, పెద్దసారి పుణ్యం అని ఇంగ్లీష్ చెప్తా. నాది ఇంగ్లీష్ కాదు, నాది జీవశాస్త్రము, సైన్స్ నాకు అవసరం. అంటే నాకు ఇయ్యారు ఇక్కడ ఓనరు పీకంగా సార్ కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చెప్పాలి 9th, 10th, 8th మేము ఏది చెప్పాలి. కానీ ఇవాళ ఇంగ్లీష్ ఇవ్వడంలో చాలామంది పిల్లలు నాకు జ్ఞాపకం చేస్తారు. 6th, 7th, 8th ఇంగ్లీష్ నేనే చెప్తుంటే. నా 16 సంవత్సరాల సర్వీస్లో ఇంగ్లీషే 8th దాకా చెప్పిన. కుర్బిలాకు పోయిన తర్వాత అక్కడ బయాలజీ చెప్పిన, ఇంగ్లీష్ చెప్పిన, ఈ 2 సబ్జెక్ట్ చెప్పిన. ఇక్కడనే కెమిస్ట్రీ కూడా చెప్పిన. నాకు కొద్దిగా యాద ఉన్నది. చెప్పినప్పుడు డిప్యూటీ డిఓ వచ్చి క్లాసులో ఉండి ఇన్స్పెక్షన్ చేసుడు వగైరా. అంటే మనం ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని మీకు ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా. పిల్లలకు సైన్స్ ఇంగ్లీష్ చెప్పడం చాలా ఈజీ, అర్థం చేసుకోవడం చాలా ఈజీ. సైన్స్ నా సబ్జెక్టు అది ఎందుకు తీసుకున్నాను నేను చదువుకునేటప్పుడు అర్థం కాలేదు. కానీ పిల్లలకు బుర్రలకు ఎక్కించాలని అంటే 1,00,000 ఉదాహరణలు ఇస్తే తప్ప అది బుర్రకెక్కది. బయాలజీ కణము అంటాము, కణజాలము అంటాము, డిఎన్ఏ అంటాము, ఆర్ఎన్ఏ అంటాము, అర్థం కాదు, చావాల్సిందే. అది మనం అనుభవించి చెప్తే తప్ప పిల్లలు దాన్ని తీసుకోరు. ఏదో 4.5 సంవత్సరాలు గడిచింది. ఇక్కడ నుంచి మరి ప్రమోషన్లో వేరే గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ పిల్లలు నిజంగా చెప్పాలంటే స్వచ్ఛమైనటువంటి మనస్సు. వీళ్ళకు ఎటువంటి కుతంత్రాలు రూరల్లో నేను చూడలేదు. కొడుతూ పడుతుంది, ఎంత హోంవర్క్ ఇచ్చినా చేస్తుంటారు. ఈ సందర్భంగా మీరు మాతో గడిపిన రోజులను మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన మేడం గారు మనకు మేడం గారి ఒక సందేశాన్ని మనకు అందిస్తారు. కుటుంబంలో పుట్టాను. మేము 6 అక్క చెల్లెము, ఒక తమ్ముడు. అయితే మా నాన్నగారు బిజినెస్ అయి ఉండి కూడా ఆడపిల్లల్ని అందరినీ బాగా చదివించాడు.
మా ఆరుగురిలో నాకు ఒక్కదానికి చాలా ఎక్కువ చదువు మీద ధ్యాస ఉండేది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను క్లాస్ ఫస్టే. అయితే అక్కయ్యది 87లో పెళ్లి చేశారు. తర్వాత నెక్స్ట్ నేను సెకండ్ని. ఆరుగురి అమ్మాయిల ఓట్ల అందరు అనేవాళ్ళంటారు, అందరు అమ్మాయిలు ఇంకా పెళ్లి చేయవా అక్కయ్యది ఎట్లా 10th క్లాస్ నుంచి వేట వేస్తే ఇంటర్లో అయిపోయింది. ఆ వేట ముగించేసేది. నెక్స్ట్ నాకు వచ్చింది. కొంచెం నేను మొండితనంగా ప్రవర్తించి డిగ్రీ తర్వాత బీఎడ్ తర్వాత వెంటనే డిఎస్సి పడడము, గ్యాప్ లేకుండా డిఎస్సి కాగానే అదే సంవత్సరం జాబ్ రావడము. నా ఏజ్ 24 yearsలో నాకు జాబ్ వచ్చింది. నేను ఫస్ట్ అపాయింటెడ్ చేంగల్ యాజ్ ఎస్జిటి. అంటే ఎస్జిటి అంటే అప్ టు 7th వరకు చెప్పాలి. కానీ నేను హై స్కూల్లో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు మంచి అవకాశం దొరికింది. ఇప్పటికి కూడా నేను బాగా గుర్తు చేసుకుంటాను ఫస్ట్ అపాయింట్మెంట్ గురించి. అయితే ఇక్కడ నేను 95 జూన్లో జాయిన్ అయ్యాను. 96 జనవరిలో నా పోస్టు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే నేను బై గ్రేడ్లో వచ్చాను, పీఈటీ పోస్ట్లో వచ్చాను. తర్వాత బై గ్రేడ్లో వచ్చి నేను ట్రాన్స్ఫర్ అయ్యగానే ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ సబ్జెక్టు మ్యాథ్స్ లేరు కదా, ఇక్కడే అని ఉండాలి అని రిక్వెస్ట్ చేసి డిప్యుటేషన్ మే నన్ను 6 years ఇక్కడ ఉంచారు. 95 జూన్ టు 2000 నవంబర్ వరకు నేను ఇక్కడ చేశాను. అంటే 2000 జూలైలో బాబుతో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 4 months నేను మెటర్నిటీ లీవ్లో పోతే పిల్లలకు నష్టం జరుగుతుందని ఉద్దేశంతో గ్రామస్తులు మిగతా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేశారు. నా యాక్చువల్ పోస్ట్ వచ్చేటప్పుడు పడకల్. నేను వెళ్ళక తప్పలేదు. నేను మళ్ళీ బాబుని ఎత్తుకొని ఇక్కడికి రావడం కుదరలేదు. నేను బాబుని ఎత్తుకొని మళ్ళీ పడకలకి వెళ్ళాను. నా పాపను నేను 3 months పాపను తీసుకొని మన స్కూల్కి వచ్చాను. ఎప్పుడు కూడా నేను ప్రేయర్కి మిస్ అవ్వడం కానీ క్లాస్లో ఎగ్గొట్టడం కానీ లేకపోయేది. అంటే మా సార్కి తెలుసు అందరికీ. మ్యాథ్స్ ఒక్కటే హ్యాండ్ ఉండడం వల్ల ఖచ్చితంగా డీల్ చేసేదాన్ని. సిలబస్ కంప్లీషన్లో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాను. స్టిల్ నేను అదే ప్రవృత్తిలో ఉన్నాను. యాజ్ ఏ హెచ్ఎంగా ఎఫ్ఏసి 4 years గున్నారంలో చేశాను. అక్కడ టీచర్ ఇప్పుడు ఏ టీచర్కి భయపడిపోయినా నా బండి హార్న్ వింటాయి పిల్లలు అందరి లోపలికి వెళ్ళిపోతారు. అంటే అప్పుడు కూడా నేను ఎవరిని కొట్టలేదు. కొడితే మాత్రం నేను బాగానే కొట్టకుండా మాటలతోనే చెప్తా, మంచిగా వింటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా నా స్టూడెంట్స్ నాకన్నా పై స్థాయిలో ఉన్నారంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే నేను ఎప్పుడు ప్రవీణ్తో నేను కాంటాక్ట్లో ఉంటాను. కొంచెం నాకు చుట్టము. తర్వాత నా ఫేవరెట్ స్టూడెంట్ అయితే ఆ క్లాస్లో వేణు ప్రవీణ్ ఇద్దరు బాగా క్లెవర్ ఉండేవాళ్ళు. అంటే క్లెవర్ ఉన్న వాళ్ళు తెలుస్తారు, బాగా అల్లరి చేసిన వాళ్ళు తెలుస్తారు, మిడిల్లో ఉన్న వాళ్ళు తెలియదు. ఇప్పుడు నాకు పద్మ తెలుసు, పద్మ కూడా బాగా అల్లరి పిల్ల. మళ్ళీ నాకు శిరీష అండ్ ఎక్కువ ఏంటంటే శిరీష వాళ్ళ మదర్ లేకపోయేది, వాళ్ళ మీనత్తలు నాకు బాగా టచ్లో ఉండేవాళ్ళు. నా గౌన్లలో అమ్మ వాళ్ళు బాగా హెల్ప్ చేసారు. నేను ఎప్పటికీ మర్చిపోను. నా బిడ్డను నేను ఇక్కడికి ఎత్తుకొని వస్తున్నా అంటే వాళ్ళ హెల్ప్ లేదు నేను డ్యూటీ చేయలేకపోయేదాన్ని. అంత హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మా బాబు వాళ్ళు పట్టుకుంటే నాకు ఎంత బాధ అంటే సంతోషం అనిపిస్తుంది. అంటే నేను ఫోటోగ్రాఫర్కి చెప్పాను, మా అమ్మాయిని వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు మా వాళ్ళ అమ్మ బాబుని కూడా పట్టుకున్నారు, కొంచెం ఫోటో తీయవా అని చెప్పిన అబ్బాయికి. అంటే నాకు అంత హ్యాపీ ఊరంటే. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే ఉండి నాకు అంత మంచి బంధువులాగా నాకు దొరికినందుకు, నా స్టాఫ్ నాకు సహకరించినందుకు నేను బాగా సంతోషపడతాను. నేను ఎప్పటికీ ప్లేస్ని మర్చిపోను. మళ్ళీ నా స్టూడెంట్స్ ఇంత మంచి స్థాయిలో ఉన్నారంటే ఎంత ఆనందంగా ఉంటుంది. శిరీష ఇప్పుడు నేను ఇద్దరం సేమ్ క్యాడర్. షీఈ్ ఆల్సో స్కూల్ అసిస్టెంట్, మే ఆల్సో. అప్పుడు ఎట్లా ఉంటుంది అమ్మ నా స్టూడెంట్ నా పక్కన కూర్చుంటే ఇంత హ్యాపీగా ఉంది నాకైతే. తర్వాత నేను ఇక్కడికి వెళ్ళి పడకల్లో ఒక 1 year చేశాను. 1 year తర్వాత నేను అరుగులు వెళ్ళాను. మళ్ళీ సార్ మళ్ళీ అక్కడ కూడా సార్ ఇచ్చాను. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఎలా మోటివేట్ చేశారో అక్కడ కూడా మళ్ళీ సార్ అక్కడ కూడా నాకు మోటివేట్ చేశారు. నేను మళ్ళీ అక్కడి నుంచి ప్రమోషన్లో పడిగల్ వెళ్ళాను. పడిగల్లో 7.5 years చేశాను. దూరమైన చిన్న పిల్లలు ఉండే మా బాబు 3 years బాబు అప్పుడు అక్కడికి వెళ్ళాను. 3 years కూడా ఇంకా లేదు. శిశుమందిర్లో జాయిన్ చేశాము. ఇద్దరు పిల్లల్ని అందరు వెళ్ళిపోయినా పిల్లలు ఇద్దరే ఉండేవాళ్ళు. ఒకసారి మా పాపను ఎవరో తీసుకెళ్ళి కాప్స్ తీసేసుకోవడము, బాబు ఎప్పుడంటే అప్పుడు బ్యాగ్స్ పోవడం అట్లా అయ్యేసరికి అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఒక బండి కొనుక్కొని పడిగలకు ప్రయాణం చేసిన. అట్లా 7.5 years అయిపోయింది. తర్వాత మళ్ళీ అరుగులకే వచ్చిన. అంటే ఇంటి పక్కనే మామిడిపల్లిలో ఉండేవాళ్ళం. ఫస్ట్ గోవిందపేట కాబట్టి చేంగల్ తీసుకున్నారు. ఈ చేంగల్ తీసుకోవడానికి కూడా ముఖ్య కారకులు ఏంటంటే సి గంగాధర్ సార్. వారు ఇప్పుడు లేరు, మాకు మామ వరుస అవుతారు. వారి ద్వారా నేను ఇక్కడికి వచ్చిన. కానీ ఈ ప్లేస్ని ఎప్పటికీ నా జీవితంలో నేను మర్చిపోనమ్మా. మా స్టూడెంట్స్ని మర్చిపోను, ఈ ఊరిని మర్చిపోను, మా గౌన్ల అమ్మ వాళ్ళని మర్చిపోను. ఎందుకంటే అప్పుడు ఎలా ఉన్నానో గౌన్ల అమ్మ వాళ్ళతో ఇప్పుడు కూడా నేను అదే సంబంధాన్ని కొనసాగిస్తున్నాను. వాళ్ళు ఒక్కలే కాదు, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ అందరు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నాకు చాలా సన్నిహితంగా ఉంటారు. నేను వస్తే ఒక దేవత వచ్చింది అనుకుంటారు, అమ్మొచ్చింది అంటారు. అంటే అది అంత మంచి సంబంధం అట్లా ఉండిపోయింది. అది కొనసాగించుకోవాలని నాకు అనిపిస్తుంది.
ఇంకా ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత పడిగల్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. ఒకడు ఎస్ఐ, ఒకడు రైల్వే డిపార్ట్మెంట్, ఒకడు అడ్వకేటు, తర్వాత ఒక మెడికల్ రిప్రజెంటేటివ్, ఇట్లాంటి మంచి హోదాలలో ఉన్నారు. అయితే నా పనులన్నీ కూడా నా దగ్గర ఒక 2000 చిల్లర కాంటాక్ట్స్ ఉంటాయి. అన్నీ కూడా ఫోన్ ద్వారానే చేసుకుంటా. నేను ఎక్కడికి వెళ్ళి చేసుకోను. ఎందుకంటే సార్ జాబ్ చాలా బిజీ. సార్ మా ఇంటి పని ఏం చేయరు. అన్నీ కూడా నేను ఫోన్ ద్వారానే చేసుకుంటాను. ఇప్పుడు బాలరాజ్ చెప్పాడు, మేడము నాకు దివ్వెనిచ్చింది. నాకు అసలు దివ్వెనిచ్చింది గుర్తు గుర్తులేదు. నేను దివ్వెని ఎందుకు ఇచ్చానో నాకు గుర్తులేదు. మనకు దివ్వెనిచ్చారంట. అంటే అట్లా ఏది ఉంటే అది ఇచ్చామేమో. సారీ ఫర్ దట్. అంటే ఇప్పుడు మంచి స్థాయిలో ఉంటే మాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఇప్పుడు నువ్వు ఒక అడ్వకేటు, తర్వాత ఇన్ని యూనియన్లలో వీటిలో తిరుగుతున్నావు, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసావు అంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళది ఏంటంటే ట్రైబల్, అది మెయిన్. ట్రైబల్లో కూడా ఇంత లీడర్ క్వాలిటీస్ ఉండడం చాలా గ్రేట్. నా ఫస్ట్ స్టూడెంట్ ఇక్కడ నర్సింగ్. మీకు నేను చాలాసార్లు వాడిని కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను, కానీ నాకు ఫోన్లో మాట్లాడుతున్నాడు కానీ కలవట్లేదు. అంటే ఆయన ద్వారా మంచి హెల్ప్ తీసుకోవాలి. నా కోసం కాదు, నాకన్నా కింద క్యాడర్ అంటే అనాథల కోసం. నేను ఆర్ఎస్ఎస్ అంటే సారేమో సంఘాలు తిరుగుతారు, నేనేమో సమితిలో తిరుగుతాను. ఈ సమితి ద్వారా కొన్ని అనాథాశ్రమాలు నడుపుతాం. ఒకటి కిసాన్ నగర్లో, ఒకటి అబ్బాయిలది, అంటే 3rd క్లాస్ నుంచి అప్ టు 10th వరకు. 10th తర్వాత హైదరాబాద్ పంపిస్తాం, అక్కడ సంఘాలు చూసుకుంటారు, సేవా భారత్. తర్వాత జగిత్యాల్లో సమితి వాళ్ళది అమ్మాయిలు 3rd క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడ, 10th తర్వాత హైదరాబాద్లో. అట్లా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎక్కువగా నేను సేవా సంస్థలు తిరుగుతూ మీ హెల్ప్స్ని తీసుకుంటా. అయితే మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నా ఏంటంటే, మీకు తోచిన సహాయం మీ కింది వాళ్ళకి చేయండి. ఇప్పుడు మన వాళ్ళకి అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి చేసే కంటే మన ఫ్యామిలీలో చాలా బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చేయండి. మొదట మన చుట్టుపక్కల వాళ్ళకి చేయండి, తర్వాత దూరం గురించి ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళి మనం సంపాదించిన దాంట్లో కానీ, మన దగ్గర ఎంతో కొంత ఉన్న దాంట్లోంచి కానీ కొంత దానం, కొంచెం సేవ అందించండి. ఇదొకటి నేను చెప్తున్నా. నేను ఇప్పుడు నా ఏజ్ 54. నేను వాళ్ళకంటే యాక్టివ్ ఉన్నాను నాకు అనిపిస్తుంది. అంటే మీరు ఇళ్ళలో ఉండేట్లు అయిపోయింది రేపు బయటకు వస్తే మీరు నాకంటే ఎక్కువ హుషారు ఉంటుండ్రి. ఇంకోటి, ఎప్పుడు కూడా చదువు చెప్పినట్టు గురువుల్ని, కన్న తల్లిదండ్రులని ఎవ్వరు మర్చిపోవద్దు. మనకు తోచింది మనం చేయగలిగింది చెయ్యాలి, మనం చేస్తూనే ఉండాలి. ఎవరిని తల్లిదండ్రులని పక్కకు పెట్టకండి నాన్న చెప్తున్నా మర్యాదగా. ఆర్డర్ కూడా చేస్తున్నా, ఎవ్వరు కూడా తల్లిదండ్రులను పక్క పెట్టకండి. తల్లిదండ్రుల తర్వాతనే మన తర్వాత మన గురువులు మనకి ఇస్తారు ఏదైనా. తల్లిదండ్రులు మీన్స్ అత్తమామలు వస్తారు కదా, మీ తల్లిదండ్రులు వాళ్ళ అత్తమామలు. అదే ఎవరైనా తల్లిదండ్రులు, మన భర్త తల్లిదండ్రులైనా మన తల్లిదండ్రులైనా మనకన్నా పెద్దవాళ్ళే కదా. ఖచ్చితంగా వాళ్ళని మనం చేరదీయాలి, వాళ్ళకు నివాసం మన దగ్గరనే కల్పించుకోవాలి. ఎక్కడ వృద్ధాశ్రమాల్లో వేయొద్దు. చిన్న కొడుకు పెట్టలేడు పెద్ద కొడుకు పెట్టాలి అట్లాంటి ఏమి ఉండదు. మన దగ్గర ఉంటే తృప్తి, ఎక్కడ మీకు తృప్తి అనిపిస్తే అక్కడే ఉంచుకోవాలి. అమ్మాయిలకు ముఖ్యంగా చెప్తున్నా, వాళ్ళు వద్దన్నా మీ అమ్మ మా అమ్మ లాంటిది ఇక్కడే ఉండాలన్నా, ఓకేనా? ఇంకా మీరందరూ కూడా బాగుండాలని, నేను కూడా బాగుండాలని, మీలాంటి వాళ్ళందరూ తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవతలై చిరునవ్వులతో మమ్ము దీవించండి, నింగిలోన కోటి తారకలై కొత్త కాంతులతో మాలో జీవించండి. మకరందంలో లేని ఆ మాధుర్యం అంతా మన బంధంలో కన్నా నే ధన్యున్ననుకున్నా. గుండెల్లో చెమ్మే కళ్ళల్లో చిమ్మే పండంటి జన్మే రాశాడు బ్రహ్మే. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. నేనున్న ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం తీయనిది. మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేలే. నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకేలే.
ఆప్యాయత అన్నది లేని నాడు ఆ మనిషి బతుకసలు బతుకే కాదు. విడిపోయి కూడే వేళ భారాలే తీరేను, దూరాన నవే నాడో తీరాన్ని చేరేను. ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ బంధం నాకిమ్మని వరమడిగేస్తా. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. నేనున్నా ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది. సంతోషం సంతాపం ఏమొచ్చినా గాని సంతోషం మాత్రం మేం పంచుకుంటాం. దేవుళ్ళలా మీరు మా కళ్ళ ముంటుంటే సేవకులై సేవ చేసుకుంటా. చెట్టు నీరాళ్ళెత్తి కొడితే తీయని పళ్ళివ్వదా, ఉడమిని గుండెల్లో తొలువ పుత్తడి సిరులివ్వదా. ఇంకో లోకంలోనే ఉండే నాడైనా మళ్ళీ ఇంకో పుట్టే వరమడిగేస్తా. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. నేనున్నా ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది. మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేలే, నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకేలే. అందరికీ పేరుకు తర్వాత కాకపోతే ఒకటే చెప్పదలుచుకున్నానంటే ఇంతకుముందు మేడం కూడా చెప్పింది, మీరు మీ పెద్దలను తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, సొసైటీలో పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళని మర్యాదగా వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదాలే మనకు మళ్ళీ ముందు జీవితంలో ఉపయోగపడతాయి. అదేవిధంగా మీ సంతానాన్ని కూడా మంచి మార్గంలో పంపడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా కొడుకు డాక్టరే కావాలనుకుంటారు, కొందరేమో డాక్టర్ కాదు ఇంజనీరే కావాలనుకుంటారు. అది తప్పు. నేను మొదటి నుంచి కూడా క్లాసులో కూడా పేరెంట్స్ చెప్తూ పిల్లగాడికి స్వతంత్రం ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇచ్చేసాను. వాడికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంలోనే వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది ఏదన్నా కావచ్చు. ఉదాహరణంగా ఆర్ట్స్ చదివితే ఏమొస్తుంది, బిఏ చదివితే ఏం చదవ ఉద్యోగాలు దొరుకుతాయంట. ఆర్ట్స్ చదివినవాడు లాయర్ కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు. అట్లా పిల్లల్ని కూడా ఆ విధంగా మీరు ఫ్రీడమ్ చేయండి, వాళ్ళ చదువులు ప్రోత్సహించండి. తర్వాత ఇక మీకు అంటే మేము ఆ చదువు చెప్పిన కాలంలో మరి తిట్టో శిక్షించో ఏమో చేసాం, మీరు ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి మీరు ఆ సేవను గుర్తించి మమ్మల్ని సన్మానిస్తుంది చాలా సంతోషం. దానికి పేరున మరోసారి కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఒకటి ఏంటంటే ఇంకోటి ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టుగా సొసైటీలో ఏదో కొంత అంటే మనం ఏదైనా సంపాదించవచ్చు, లక్షలు కావచ్చు, 1000 కావచ్చు, 100 కావచ్చు. మన సహచరులు ఎవరైతే మనకంటే కింది స్థాయిలో ఉంటారో వాళ్ళని కొద్దిగా సహాయం చేస్తూ వాళ్ళ బాగోగులు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మనతోటి మనం అదృష్టవశాత్తు మనం మంచి స్థాయిలో ఉండొచ్చు, మనం లేకపోవచ్చు. కాబట్టి అటువంటి మనం సహాయం ప్రయత్నం చేయాలి. చాలామందికి ఏముంటుందంటే అరే వాడు కరువు ఉంటున్నాడు, వాడు అంత స్థితిలో ఉన్నాడు, మరి నేను ఆ స్థితిలోకి పోతానా లేదా అని అనుకుంటాను. కానీ ఇప్పటికీ ఉన్న వాళ్ళని కూడా కంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా
మీరు అట్లా డెవలప్ కావాలి. కానీ ఎప్పుడు దురాశతో మనం మీరు ముందులో ఉండకుండా కృషి చేయండి, కష్టపడండి, దేశానికి సేవ చేస్తూ మీ కుటుంబాన్ని పేరు ఎంతో మందిని మీ ఉన్నత పదవులలో నరసింహన్ కూడా అధ్యక్షుడు వాడికి ప్రత్యేకంగా నాకు బాగా ప్రేమ చెప్పారు స్కూల్లో ఉన్నప్పుడు. కాబట్టి అట్లా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటే తప్పకుండా గురువులకు వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది. అంటే ఇలాంటి విధంగా అందరూ సమానమే వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మంచి పేరు చదివి పేరు సంపాదించడం వల్ల మాకు కాబట్టి మీ అందరినీ ఉపయోగించేది సొసైటీలో ఇతరులకు సేవ చేయాలి. తర్వాత అందరి ఒకే భావంతో చూసి మన ఇంటి వాళ్ళని కూడా మంచి సేవాభావంతో మీరు పేరు ప్రతిష్ఠ సంపాదించాలని మీ వారిని పేరు పెట్టినా కూడా ఏంటంటే మీరు కూడా ముందు జీవితంలో ఇంకా ఎంతో డెవలప్ అయ్యి మీ కుటుంబ సభ్యుని సంతానాన్ని మంచి ఉన్నత స్థితిలో పోవాలని అందరినీ ఆశీర్వదిస్తూ సమయభావం వల్ల కొంచెం మాట్లాడలేకపోతున్నాం. క్షమించండి. అందరికీ నేను నా 3వ తరగతి వరకు సెంట్ పాల్స్లో చదివాను. దాని తర్వాత 4th, 5th రామూర్తి సార్ గారు, గంగారాం సార్ గారి దగ్గర ఇక్కడ 5th వరకు చదువుకున్నాను. అట్లాగే 6th నుంచి 10th వరకు ఇదే స్కూల్లో హై స్కూల్ కంప్లీట్ చేసిన. అప్పుడు నాకు చదవాలని ఆతృత ఉంటుండే, చదవాలనిపిస్తుండే. కానీ ఒక చిన్న ఇబ్బంది, నాకు అప్పుడు బాగా ఇబ్బంది పడుతుంటాను. ఫిజికల్గా నేను బేసిక్గా నేను లెఫ్ట్ హ్యాండర్. నన్ను బలవంతాన నాకు రైట్ హ్యాండ్ పట్టించింది. నాకు హోంవర్క్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. నేను రాయడానికి ఒక 2 పేజీలు రాయగానే వదిలే ఏం రాస్తాను చెప్పేసి మానేస్తాను. ఎందుకంటే నా అలవాటు లెఫ్ట్ హ్యాండ్. అప్పుడు నాకు శిశు మందిర్లో అక్కడక్కడ జరుగుతున్నప్పుడు బాగా కొట్టి ఇది పట్టద్దు అంటే ఒకటి రాయడం, తినడం, ఇంట్లో పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్. అక్కడ ఏమైపోయిందంటే నాకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. కానీ చదివితే ఒక 2 క్లాసులు అంటే ఆటోమేటిక్గా ఎక్కేది. 10th అట్లా ఇట్లా 10th గడిచిపోయేది, మీరు చూశారు. దాని తర్వాత ఇంటర్ బీంగల్లో చేశాను. ఇంటర్ చేస్తున్నప్పుడే BDSలో ఏరియా కమిటీ అధ్యక్షుడిగా, అలాగే డివిజన్ ప్రాక్సిన్ మెంబర్గా, జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడిగా అక్కడ సంఘంలో పనిచేస్తున్నాను. అంటే తక్కువ టైంలో ఎక్కువ పోస్టింగ్లో వస్తున్నాను. దాని తర్వాత ఇంటర్ అయిపోయింది. ఇంట్లో చిన్న గొడవలు వచ్చేటి, అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది. నేను ఇంటర్ తర్వాత హాస్పిటల్లో కాంపౌండర్గా చేరాను. 6 monthsలో కంప్లీట్ మెడికల్ వర్క్ నేర్చుకున్నాను. 8 monthsలో OTలో అసిస్టెంట్గా చేయాలి. OT అసిస్టెంట్ చేసిన, ఆర్తో చేసిన, ఆఫ్తో చేసిన, గైనిక్ చేసిన, జనరల్ చేసిన. 4-5 సర్జన్స్ దగ్గర వితిన్ 2 yearsలో నేను కంప్లీట్ వర్క్ అసిస్టెంట్ సర్జన్గా చేసిన. నేర్చుకొని అప్పుడు ప్రాక్టీస్ పెట్టుకున్నా. తాండాలనే ఎంజీ తాండా బాలాజీ సపోర్ట్తో ఎంజీ తాండాలో ప్రాక్టీస్ చేసిన సందర్భంలోనే ఇక నాకు మళ్ళీ స్టార్టింగ్లో కూడా ఇన్కమ్ ఏది బాగా మంది పేషెంట్స్ బాగా మంది వస్తారంట. కస్టమర్స్ బాగుంటారు. డైలీ మార్నింగ్ 11-20 మంది వస్తుంటారు, బాగా చూపిస్తుంటారు. కానీ డబ్బులు ఆశించి పెట్టలేదు. స్టార్టింగ్ కదా, కొంచెం అందరికీ హెల్ప్ చేద్దామన్న ఆలోచనతో దాన్ని రన్ చేస్తున్నాను. అట్లనే ఒక పెద్ద గొడవ అయిపోయింది ఇంట్లో. గొడవ కాగానే మా అమ్మ అన్నారు, ఇక మీ ఇద్దరు పడట్లేదు, ఫారెన్ వెళ్ళిపో అని చెప్పేసి అన్నది. నేను ఫారెన్ వెళ్ళిపోయినా దుబాయ్లో 20 years. దానికి కూడా ప్రతి సందర్భంలో అమ్మకు సపోర్ట్ చేసేవాడిని. అమ్మకు సపోర్ట్ చేస్తే నా మీద టార్గెట్ స్టార్ట్ అవుతుంది. అయితే తోడుదనే నాకు వీసాకు దానికి హెల్ప్ చేశాడు. అయితే బాల్యమిత్రులు ఎప్పుడు సహకరిస్తారు అన్నది, ఇబ్బందుల్లో వాళ్ళు మనకు ఆదుకున్నప్పుడు మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను దుబాయ్ పోయినప్పుడు ఎవరు లేకుండా నాకు వాడు వీసా పంపించిండు, వీడు ఎయిర్పోర్ట్కి వచ్చిండు. రాజేష్, అశోక్, వీళ్ళు నన్ను 3 months నేను ఇంటర్వ్యూ అంటే మెడికల్ ఫీల్డ్లో చేసినా కాబట్టి దొరుకుతామని చెప్పేసి ఇంటర్వ్యూస్కి పెట్టాను. 3 నెలలు నాకు ఫుడ్ పెట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడ ఒక్కరోజు ఉంచుకోవడమే కష్టం. 3 నెలలు
నాకు ఫుడ్ పెట్టి వాళ్ళ రూమ్ ఉంచుకున్నారు. అదే కాకుండా రాజేశ్వర్ కానీ అశోక్ కానీ మార్నింగ్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5కి వర్క్ వెళ్తుంది. నా ప్యాకెట్ చూసి అందులో 5-10 అక్కడ 5-10 ధరం ఎక్కువ డబ్బులు పెట్టి మరి పోతుండే వాడు ఖర్చులకు కావాలి. నాకు ఇప్పటికీ అది మర్చిపోలేను నేను. ఎందుకంటే ఎవరు చేయరు, ఒక క్లాస్మేటే చేయగలుగుతారు, ఒక బాల్యమిత్రుడే చేయగలుగుతారు. అయితే దాని తర్వాత ఇక దుబాయ్ చేసినాము. అప్పుడు అవుటింగ్ పెట్టేసి వచ్చేసినాం. వచ్చిన తర్వాత ప్రాక్టీస్ పెడదాం అనుకుంటే ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి నేను బయటకు పోతా అంటే నువ్వు పోతా అని చెప్పేసి బిజినెస్ చూసుకోవడం మొదలుపెట్టాను. బిజినెస్ చూస్తూనే నా ఆలోచన అంతా బయటనే. అప్పుడు నాకు తెలిసిన అంటే అప్పుడు తెలంగాణ ఫస్ట్ అంటే ఇంకో ఉద్యమస్తుడు దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన పేరు ప్రసాద్ అని చెప్పేసి రాజకీయ అనాలిసిస్. ఆయన అన్నాడు, బాలు నువ్వు పొలిటికల్గా నీకు సెట్ కాదు, నువ్వు రిపోర్టర్గా చేయని చెప్పేసి HMTVలో 7 years జర్నలిస్ట్ చేసిన. బాలు రిపోర్టర్గా 7 years చేసిన. అప్పుడే నాకు ఇక్కడ తెలంగాణ మూమెంట్లో ఇక్కడ విలేజ్లో మంచి పేరు మంచి గుర్తుకు వచ్చింది. ఆడవాళ్ళు కానీ అది మనకు చెప్తే మనం ఎట్లా చెప్తే అట్లా అయిన పరిస్థితులు ఉండే. ఆ జర్నలిస్ట్ చేస్తున్న సందర్భంలోనే నాకు ఇక్కడ TRS వాళ్ళు సర్పంచ్గా చేసి ఓడిపోయినా. నాకున్న ఫాలోయింగ్తో TRS వాళ్ళు పిలిచి బీఫామ్ ఇచ్చారు. ఎంపీటీసీ గెలిచి 5 years చేసిన. చెంగల్ ఎంపీటీసీగా చేస్తున్నప్పుడే ఈ స్కూల్ని బాగు చేయాలని ఒక ఆలోచన ఉంది. స్కూల్ని బాగు చేయాలని అప్పుడే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లోనే ప్రైమరీకి 2 lakhs జెడ్పీటీ ఫండ్ నుంచి ఇక్కడ 2 lakhs పెట్టిన. మొత్తం పెయింటింగ్స్ చేయాలి. పెయింటింగ్స్ చేయించి మొత్తం పెయింటింగ్స్ మొత్తం ఫ్లోరింగ్ అంతా చేయించిన. అది నాకు గ్రావెల్ పెట్టుకున్నది. గ్రావెల్ అంటే మొరం పోస్తే పైసలు వస్తాయి. గ్రావెల్ పెట్టుకో, నీకు ఇలా డబ్బులు రావు, ఇలా మొత్తం అన్నీ చూపించాలంటే పర్వాలేదు నా స్కూల్ కోసం చేస్తున్నాను. స్టార్ట్ ఫండింగ్ నేను దీనికి పెట్టేసి నా పిల్లల్ని ఫస్ట్ అడ్మిషన్ నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసిన. మొత్తం ఊర్లో ఉన్న 600 మంది ఉపాధి కూలీలను ఈ స్కూల్లో ఉపాధి పని చేస్తే ఇక్కడ వర్క్ నడుస్తుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది అని ఆలోచన వస్తుందని చెప్పేసి ఎంపీపీతో ఫోర్స్ చేసి ఇక్కడ నేను ఆ వర్క్ చేయించేసి అందరికీ తెలిసేలా చేసిన. ఇంకొకటి సమస్య ఏమొచ్చిందంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అండ్ నర్సరీ ఇది బాగా ప్రాబ్లం ఉండే. వాళ్ళు సార్ అంతా నర్సరీ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ స్కూల్స్ అంటే నేనేం చేసిందంటే అప్పుడు సూపరింటెండెంట్ గారితో నాతో మాట్లాడి అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇక్కడ బిల్డ్ చేస్తాం. అంటే అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీరు సార్ మాకు ప్రాబ్లమ్స్ ఆ ఏరియాలో ఉంటాయి, ఏ ఏరియాలో వాళ్ళే కండక్ట్ చేసుకోవాలి, అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి కాకుండా మళ్ళీ వాళ్ళ పై ఆఫీసర్ నిజామాబాద్లో కూడా కన్సల్ట్ చేసి దాన్ని ఇక్కడనే పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం అంగన్వాడీ సెంటర్స్ 3 + 1 to 5 6 వాలంటీర్స్, మళ్ళీ అంగన్వాడీ ముగ్గురు ఆయమ్మలు, మొత్తం 20 మంది ఫ్యాకల్టీతో స్టార్ట్ చేసినాం. 400 నుంచి 500 మెంబర్స్తో స్టార్ట్ చేసి అది అప్పుడు చిరంజీవులు గారు IAS ఆఫీసర్ అనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటే దాన్ని వాళ్ళు సెక్రటరీ వాళ్ళు పైన కూడా అసెంబ్లీలో కూడా చెప్పారు ఎమ్మెల్యే సభ్యులు. అది అరే ఈ టాపిక్ అక్కడ కూడా వచ్చిందా, దాన్ని మొత్తం కంప్లీట్ ఇది ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ చేసినట్టున్నారని చెప్పారు స్టార్టింగ్లో. అయితే అది జరుగుతున్న తరంలో రాజకీయాలు ఇక గుర్తుంటాయి కదా, వీటి ఫోకస్ అవుతుంది వాటి ఫోకస్ అవుతున్నాయి. నన్ను రాకుండా చేసేసారు, మీకు బహిష్కరణ చేశారు, స్కూల్కి వాళ్ళు రావద్దు ఫోకస్. ఇక నా బిజినెస్ మానేసారు, అదంతా చేసారు, గందరగోళం చేసారు. ఇక్కడ నుంచి పోయి బింగల్లా ప్రెసిడెంట్ నా వర్క్ నేను చేసుకుంటున్నా. ఎంపీటీసీకి అయిపోయింది, రాజకీయాలు వదిలిపెట్టేసిన, అన్ని వదిలిపెట్టేసిన. కానీ ఒకటి ఎప్పుడు నుంచో అందరం కలవాలా, క్లాస్మేట్స్ని మన సార్లు అందరూ ఒక దగ్గర వేదిక మీద ఉంటే మన బాధలు చెప్పుకోవాలా. ఇప్పుడు ఇంత నవ్వుతున్నంత ఈజీగా లేదు లైఫ్, చాలా ఇబ్బందులతో వచ్చినాం, ప్రతి ఒక్కరం ఇబ్బందులతో వచ్చినాం. ఎందుకంటే కలిసి మాట్లాడుకుంటే ఈ బాధలు తెలుస్తాయి, అందరికి తెలుసుకోవాలా అని చెప్పేసి మీకు కూడా బాధలు అందరికీ ఉండొచ్చు. కానీ అవన్నీ మర్చిపోయేటగలుగుతాం మనం వచ్చినాం. వాళ్ళని బాధ పెడితే క్షమించండి. అయితే ఇటువంటి సందర్భాన్ని మనము రెగ్యులర్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. వీలైతే సంవత్సరానికి 2 సంవత్సరాలు ఎప్పుడైనా సరే మేము గట్టి కూడా పెట్టుకుందాం, అవసరం సార్లను పిలుచుకుందాం, మా అవసరమైతే పిల్లల్ని పిలుచుకుందాం, పిల్లలు కూడా ఇంక్రీజ్ చేసుకుందాం. నథింగ్ బ్యాడ్. మన పిల్లలు మన ఆస్తులు. నాకు అనిపిస్తుంది నా పిల్లలు నా ఆస్తులు. ఇంకొకటి మర్చిపోయాను, నాకు 2009 అక్టోబర్ 29 పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అది నా జీవితంలో కొనసాగుతూ ఉంటుంది. దట్ ఇస్ మై మ్యారేజ్.
నా పెళ్ళి ఇక చెప్పాలంటే మై బిజినెస్ పార్ట్నర్ చదువు ఎక్కువ లేదు మేడం, స్కూల్ ఏం డబ్బులు ఏం లేకుండా ఆదర్శంగా చేసుకున్నా. ఇప్పటికి కూడా ఆమె ఫోన్లో ఫోన్ వచ్చి కాబట్టి ఆమె చూసుకున్నది యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ మదర్ ఫ్రెండ్ని ఆమె. ఎందుకు చెప్తున్నా అంటే మన లైఫ్ పార్ట్నర్స్ మనకు ముఖ్యం, మన పిల్లలు మనకు ముఖ్యం. వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేసుకుందాం, వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. ఎందుకంటే మా ప్రాపర్టీస్ అవే, మా పిల్లలే మా ప్రాపర్టీస్. మా పిల్లలు కూడా మేడం వాళ్ళకు స్టడీస్ నార్మల్ అంటే బాగా బ్రిలియంట్ కాదు, కాకపోతే సిన్సియారిటీ డిసిప్లిన్లో ఫస్ట్ వస్తారు. వాళ్ళు సైలెంట్గా వస్తారు, పిల్లలు వస్తారు పోతారు, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉన్నారు అంతే చాలా అనుకుంటారు. సార్ నేను కూడా ఫోర్స్ చేయాలి, వాళ్ళకి ఏది ఇష్టం అయితే అది జరగాలని చెప్పేసి. అయితే మేడం అయితే ఇంకొకటి ఏంటంటే మరి ఇట్లా మనం కలుస్తూ ఉండాలి. కలిసినప్పుడు మనం ఇట్లాంటి అభిప్రాయాలు షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ముందు మీరు మేము మేడం వాళ్ళు అందరు కలిసి అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి మీరు పెళ్ళిళ్ళు, మీ పిల్లల పెళ్ళిళ్ళు ఇప్పుడు అంటారు కదా, కనీసం మీ పెళ్ళిళ్ళ బాలరాజు పెళ్ళి గ్రాండ్గా చేద్దాం అందరం కలిసి. మేముంటాం, మీకు ఎంత వాళ్ళు ఏం చేస్తారు. అట్లా మనము అందరం కలిసి ఒక కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా నిర్వహించుకొని మంచిగా ఉండాలని. అసలు నేను తెలియకో నాకు వచ్చి రాకను మీ ముందు ఇవన్నీ అభిప్రాయాలు చెప్పాను. ఇప్పటిదాకా కార్యక్రమం నడిపిస్తూ మా సార్ వాళ్ళకి నచ్చలేదు నాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ ఎవ్రీబడి. కార్యక్రమం వచ్చి ఇంత విజయవంతం చేసినందుకు, ఇంత ఆత్మీయంగా మీరు అందరూ ఎవ్వరు కూడా పోదాం లేదో మన ఆలోచన లేకుండా అందరూ మంచి వెరీ థ్యాంక్స్. కొంచెం నేను గడబడి చేసి నేను కొంచెం ఇబ్బంది పెట్టిండొచ్చు, అక్కడ రండి ఇక్కడ రండి కార్యక్రమం సజావు జరగాలని ఆలోచన. అయితే ఇప్పుడు ఆఖరిగా మన ఉపాధ్యాయులకు సన్మానించుకుందాం. అట్లాగే మన నుండి ఒక మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళని కూడా విద్యార్థి తోటి సన్మానించుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. కాబట్టి సన్మాన కార్యక్రమానికి ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగే నా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే ఇదే ఇదే
ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. కాలం నీ నేస్తం ముస్తఫా, ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి, కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు
ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా మనం ఏదైతే మధుర స్మృతుల్ని మనం ఏదైతే డెవలప్ చేసుకున్నామో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి వాటిని తలుచుకొని ఒక సంతోషమైన సమయాన్ని గడిపినాం మనము. ఈ మెమొరీస్ అంటే పాత మెమొరీస్కి ఈరోజు ఒక కొత్త మెమొరీస్ని మళ్ళీ యాడ్ చేసుకున్నాం మనము. సో దట్ మనం నెక్స్ట్ ఇంకా మళ్ళీ బాలకిషన్ అన్నట్టు 2 years కావచ్చు 1 year కావచ్చు మళ్ళీ కలుద్దాం అన్నాడు ఫ్యామిలీస్తోని. అలా మనము కలుస్తూ ఉండి మన మెమొరీస్ని మళ్ళీ డబుల్ చేసుకోవాలని కోరుకుంటూ ఎప్పుడు పిలిచినా కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మన ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరగడానికి కారకులైనటువంటి మన రవీందర్, బాలకిషన్, గోవర్ధన్, రవి, రాజేష్ అందరికీ మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకొని 15 days నుంచి కష్టపడి ఇది ఇంత గ్రాండ్గా జరగడానికి మమ్మల్ని ఇక్కడ పిలిచి అందరం కనెక్ట్ అయ్యేది చూశారు మీరు. మళ్ళీ మనం ఒక అప్పుడు 2000లో విడిపోయాం, మళ్ళీ అందరం Right now మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా. Right now మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిగా. ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తరో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. కలగలిసిన మనసుల భావుక ఒకరికి మరి ఒకరను పాసట. పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులు నీ గుండె సౌందడిగా కంది పువ్వులనే కంటి పాపలుగా సీతా జడ పూలే నీలో సిగ్గులుగా పూలు చేరి చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే నటినిల్లు వీడి చెల్లి పుట్టినిల్లు చేరే వేళ అక్కరా